ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రతి మానవుడు సుఖాన్ని ఆశిస్తుంటాడు. Every man aspires to be happy. దుఃఖాన్ని వలదని విలపిస్తుంటాడు. He feels so sad in times of misery. సత్యము కానీ, అధర్మము కానీ, న్యాయము కానీ, అన్యాయము కానీ రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు. Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent. They do not exist as they are all the time. ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి. Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore. ప్రతి మానవుడు నిత్యము సుఖదుఖమును అనుభవిస్తున్నాడు. Every man experiences pleasure and pain every day. రాగద్వేషములను స్వాగతం చేస్తున్నాడు. He welcomes attachment and also hatred. విచార దంపతులను కేవలము ఆహ్వానిస్తున్నాడు. In fact, he is after anxiety and worry. కానీ ఇట్టి మానవత్వానికి ఎక్కడ శాంతి? How do you expect man to experience peace? సుఖదుఖే సమేకృత్వ అని రెండింటి యొక్క సమత్వాన్ని విశ్వసించినటువంటి వాడే మానవుడు. He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure and సుఖమును ఏ pain. రీతిగా స్వాగతం చేస్తున్నాడో దుఃఖమును కూడాను అదే విధంగా స్వాగతం చేయాలి. Just as he welcomes happiness, he should also welcome sadness. ఇట్టి సమతత్వమును కూరిగినటువంటి వాడే నిజమైన మానవుడు. You can call him a true human if he is equal-minded. కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి. With the feeling of equal-mindedness, we accept things, understand the divinity over there, and experience with joy and love. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమీ లేవు. There's nothing new to be taught to you. అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి. Everyone should experience the state of bliss. అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి. All should forget misery. ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. They have to develop the spirit of love దివ్యత్వాన్ని అనుభవించాలి. and experience divinity. దైవత్వాన్ని పొందాలి. And should experience the state of ఇది నేను oneness. ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము. This is the main theme of this message of this morning. మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు, Man is not only valuable, ఉత్తమమైనటువంటి జీవి. he is really a noble soul. అతని హృదయము చాలా మృదువైనటువంటిది. He has got a tender, soft heart. అతని మనస్సు మధురమైనటువంటిది. His mind is so sweet. జీవితమే శాశ్వతమైనటువంటిది. And the life in general is permanent. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడాను గుర్తించాలి. This truth has to be known by every devotee. హృదయములో మధురత్వాన్ని పొందుకోవాలి. The heart should experience sweetness all the time. మానసికమునందు అత్యద్భుతమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం పెంచుకోవాలి. Mentally, we should be equal-minded more and more. ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యము. This is the main wealth that we should acquire today. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు. Today you may not realize how great manhood is. దైవం మానుష రూపేణ, అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు. God is in human form. ప్రతి మానవుని యందు కూడాను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది. Every man has got the divinity within him. ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు. He is subtler than space.
అణువు కంటేను చాలా అణువుగా మారు. smaller than an atom. ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు? What form can you decide for God? నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి. Your very own spirit appears in this form. పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు. The consciousness of the divinity, it dwells in everyone and appears in a cosmic బ్రహ్మలో form. మీరు, మీలోన బ్రహ్మం ఉండే. God is in you and you are in God. బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు. There is no difference between you and God. అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములు గురి అవుతున్నాము. Because we are dual-minded, there is no trace of non-duality, we suffer today. కనుక దైవత్వం అనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు. You cannot decide a specific form. సర్వరూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము. All forms are divine. చావు పుట్టుకలేనట్టి శాశ్వతుడు. He has neither birth nor death, he is ఆది permanent. మధ్యాంతరహితుడు, అనాదివాడు. He has neither beginning nor an end and తాను ancient. చావక పుట్టక చంపబడక He can neither be killed nor సర్వత annihilated. పాండి రూపమై ఉండునటువంటి వాడు. God remains as an eternal witness. అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి That God, మనం ఏ విధంగా ఆరాధించాలి? in what form is he to be worshipped? అనే తనదిగానే తాను ఆరాధించాలి. You have to consider your own తాను form. వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి. You should never entertain the thought that you are different from God. దైవం నా హృదయమందే ఉంటున్నాడు. God resides in the altar of my దైవ heart. నివాసం నా హృదయమే. And heart is the హృదయం dwelling కంటే place of మించినటువంటి God. భవనం భగవంతునికి మరొకటి లేదు. And there is no other higher mansion than the human హృదయాన్ని heart. చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు. And really God loves the heart which is అట్టి full of love. ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము. And that mansion of love, the human heart, is his ప్రతి residence. వ్యక్తి ఎందుకును అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది. Such a noble, exalted heart is present in everyone. కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు. So God is all pervasive. ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు. You don't need to search for God outside. ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు When you face ఈ difficulties, కష్టములో ఎంతో సుఖమున్నదనేటువంటి సత్యాన్ని లోతుగా దిగి విచారించాలి. understand in depth, there lies hidden in it the trace of happiness. ఈ కష్టములే లేకుండా సుఖమునకు విలువే లేదు. Without problems, the happiness has no value. ప్రతి మానవుడు కూడాను నిరంతరం కూడాను హ్యాపీగానే ఉండాలి. Every man, in fact, should always be happy. నేను వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడాను హ్యాపీ బర్త్డే అన్నారు. As Bhagawan started there this morning, everyone said, Happy నేను birthday. ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. Bhagawan is always happy. కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు? Why specially to be happy today? హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి. You can greet anyone saying happy birthday if he is నాకు not ఎప్పుడు happy. హ్యాపీగానే ఉండేటువంటి వాడు. Bhagawan is always happy. కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు. Happiness is not in the exterior. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. Happiness lies in the union with God. కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ. You will be happy in the company of God. మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు. Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems. మన పూర్వీకులందరూ కూడాను All ancients, దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు? in what form they worship God? త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు. They considered the flower of sacrifice as the main one. రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు. They have considered the main principle of love as an act of సత్యమే తనకు surrender. ప్రత్యక్ష దైవంగా స్వాగతించారు. They consider truth as God. కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు. They could understand the compassion, the love being the same. హృదయమే తన సింహాసనంగా భావించారు. They considered human heart as the throne of God. ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మహనీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు. Because of such a sentiment which is so noble, people could attain divinity in those days. కనుక ఈనాటి మానవులు కూడాను అట్టి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి Man should also today offer such sacred మీ prayers. హృదయపీఠం పైనే ప్రతిష్ఠింపజేసుకోవాలి. Install God on the throne of your heart. మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు. We have varied thoughts. ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి? What is the use of all our imagination? ఈ యోచనలన్నీ కూడాను కేవలము దుఃఖమునకు మూల కారణమే. All our thoughts are the cause for our misery. ఆ దుఃఖంలో కూడాను ఆనందం నిండి ఉంటున్నది.
In fact, there lies some hidden happiness there. పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో, Just as you find, దుఃఖం లోపల కూడాను భగవంతుడు ఆ రీతిగా చక్కెర రూపంలో ఉన్నాడు. just as you find sugar in the milk, you also find happiness in misery. కనుకనే సుఖ దుఃఖంలో రెండింటిని కూడా సమతత్వంతో మనం విశ్వసించాలి. We should be equal-minded both in pleasure and pain. మనం నిరంతరం కూడా హ్యాపీగానే ఉండాలి. We have to be happy all the time. ఏదో కొన్ని కష్టములు నష్టములు భౌతికమైనటువంటి సంభవిస్తుంటాయి. Difficulties and worries come in between. ఆ సంభవించినంత మాత్రమున మనము దీనికి కష్టమని భావించకూడదు. Because of these problems and worries, we should not ఈ feel కష్టములకు మనం very much విచారించకూడదు. sad. We should not worry too much. ఇది ఆనందమును అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి. In fact, it is a step that leads you to success and happiness. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కష్టములకు మనం విచారించకూడదు. We should not be bothered of these problems. దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు. Don't be worried of the difficulties. ఆనందానికి మనం అరులు జార్చకూడదు. Don't aspire only to be happy. ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు. Never think about it. దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది. These difficulties will give me ultimate joy. దుఃఖం అనేటువంటి ఆరెంజ్ ఫలం లోపల, And this dukkha, the term, ఆరెంజ్ అనేటువంటి ఫలం పై తుట్టినటువంటి త్రోడే దుఃఖము. the sadness is like the outer skin or the rind ఆ with a తోరును sweet వలిచి బయట happiness inside. పారవేసినప్పుడే సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది. When once you remove the outer skin of sadness, misery, you can experience కనుకనే the భగవంతుని sweetness of రసో the వై fruit. సహా అతను రసస్వరూపుడు అన్నారు. God is rasa, the essence of life. కనుక రసము ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి. In fact, if you want to have the sweet juice inside, you have to remove the bitter skin of the fruit. అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది. Then once you remove the bitter skin around, you can have that sweet juice. అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని We have to develop that faith. అన్ని జీవులను కూడా మనం ప్రేమించి We have to love all. మనకు ద్వేషులు అనేటువంటి వారే లేకుండా చూసుకోవాలి. See that you don't hate anybody nor hate it. నీకెవరైనా ద్వేషులుగా ఉండవచ్చును, In fact, some may hate you, కానీ నీవెవరిని ద్వేషించవద్దు. but never hate anybody. అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించరు అండి. We have to understand the principle of Bhagawan. His life is his message. నన్ను ఎవరు దూషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను. Anyone may criticize him, but Bhagavan will never criticize anybody. కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గాని పొందుతారు. When Bhagavan follows his message, which is his very life, we have to follow the దీనికి same. ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి? What is the reason behind this name and fame? ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి యొక్క విలువ. Bhagavan's love is the main thing, highly valuable. ఇది ఏ నిజమైన ఆస్తి. Love is Bhagavan's property. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని Consider this love for yourself ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని and develop self-confidence. లోకంలో ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి. Lead an exemplary life in this world. ఈనాడు Today, ఎవ్వరికి నేను ఇన్విటేషన్ పంపలేదు. Bhagavan has not sent invitation. ఇన్విటేషనే వేయించను. In fact, invitations are not printed. కానీ ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము. All of you are here. Why? Your love for Bhagavan brought you here. ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం ఎంత ఆనందము. It's a matter of bliss to think that how Bhagavan won your ఇంటిలో heart. ఉన్నటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది. In fact, some do not deserve the love of their parents. కానీ లోకంలో ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం అనేటువంటి అదే నిజమైన దైవత్వము. The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world. రతిహి లోకో రతిహి, లోకమంతా దీన్ని రతించారు, ప్రేమించారు. In fact, the whole world loves him. ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు, కానికోట్లో ఎంతమందో ఉంటున్నారు. Not merely those who are here, there are crores of people outside who could not be here. ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము. The divinity lies, the secret of divinity is to win the hearts of పిల్లల the మొదలుకొని humanity. పెద్దల వరకు, వృద్ధులు మొదలుకొని వయసు వారికి వరకు ఒకే ప్రేమని. The young and old, rich and poor have the same love. ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు, What penance you did in the ఏ past, యోగములు ఆచరించారో మీరు, what spiritual practices ఎన్ని you did, విధమైనటువంటి ప్రాక్టీసులు చేశారో మీరు, all the practices that you ఈనాడు did in the ఇట్లాంటి past, యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది. that led you here to enjoy this bliss.
నేను అందరిని కూడా ప్రేమిస్తున్నాను. Bhagavan loves all. నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు. In fact, there is no one who is not liked by him. కనుక నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రలు కావడానికి కారణం. The result of love lies in inviting, bringing you, attracting, drawing near. కనుక ఎవరిని కూడా మనము బాధించేటువంటి పలుకులు పలకకండి. Never speak harshly towards anybody. కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి. Never be so harsh in your words. ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి. Never resort to wicked action. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించాలనుకుంటే ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు. If you want to understand God, గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు. you don't need to గొప్ప fast. జపతప ధ్యానములు చేయనక్కర్లేదు. You don't need to meditate. హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు. It is enough if you love him wholeheartedly. భగవంతునికి నేను ఈ కార్యం చేయాలి, ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు. In fact, you want to do something or other to అవన్నీ please కూడా God. కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే. They are all the qualities of faith. కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి. Strengthen that faith in you. భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि भजन बिना शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं।